మంచిదే అనుకునిందంట. ఈ పండు తింటే మనకు మంచిది, చూడడానికి రమ్యమైనదిగా ఉందంట. అప్పుడంతా చూసినప్పుడు అసహించుకునేది, అప్ప ఈ పండు నాకు వద్దు, ఇది ఒక శాపమైన పండు, ఒక నష్టమైన పండు, ఇది నాకు అవసరం లేదని అలా చూసిన ఆ స్త్రీ ఇప్పుడు ఆ పండు ఎలా ఉందంట? రమ్యమైన పండుగాను, తినేదానికి అది తెలివినిస్తుంది. ముందు ఏమనింది? దీన్ని తింటే వ్యాధులు వస్తుంది అనుకునింది, మన శరీరానికి సెట్ కాదు అనుకునింది. శత్రువు మాట్లాడిన తర్వాత ఆమె చూపు ఎలా మారిందండి? తినేదానికి మంచి పొలం, ఇది చూడడానికి రమ్యముగా ఉంది, ఇది తింటే నాకు తెలివి ఇస్తుందని ఆ పండు తిని తన భర్తకు ఇచ్చిందంట. దీనికి కారణం ఏమి? ముందు ఎలా ఉండింది ఆ స్త్రీ? మంచిగానే ఉండిందండి. ఆ చెట్టు జోలికే వెళ్ళలేదు. ఆ పండు చూస్తే కూడా ఆమెకి ఆశ కలగలేదు. దేవుడు వద్దన్నప్పుడు ఎన్నో ఏండ్లుగా ఆమె ఆ పండే తినలేదండి, వద్దు అనుకునింది. అలాంటి స్త్రీ దగ్గరికి వచ్చి